హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ రిజ్వానా. సో మనం ఈరోజు టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఇంగ్లీష్ నుంచి మనకు 30 మార్క్స్కి వస్తుందండి పేపర్. దాంట్లో 24 మార్క్స్ వచ్చేసి ఓన్లీ గ్రామర్ పాయింటే ఉంటుంది. ఈ గ్రామర్ అనేది ఓన్లీ మనకు టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తారండి. అంటే 6th to 10th వరకు గ్రామర్ పాయింట్ 24 మార్క్స్కి వస్తుంది. డైరెక్ట్ బిట్ అడగొచ్చు, లేక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాంటివే ఎగ్జాంపుల్స్ చేంజ్ చేసి నేమ్స్ చేంజ్ చేసి అయినా సరే బిట్స్ అడగొచ్చండి. సో మనం ఈరోజు 6th నుంచి 10th వరకు మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ మొత్తం డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ ఈరోజు మనం 6th క్లాస్ గ్రామర్ పాయింట్, 6th క్లాస్లో ఏమేమి గ్రామర్ పాయింట్ ఉంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మ్యామ్. సో ఫస్ట్ చూడండి, ఆపోజిట్ వర్డ్స్ అడిగారండి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9లో. సో దాంట్లో చూడండి, బిగ్ అంటే ఏంటండి ఆపోజిట్ వర్డ్? స్మాల్. డార్క్ అంటే లైట్. హ్యాపీ అంటే అన్హ్యాపీ. లార్జ్ అంటే స్మాల్. లీవ్ అంటే డై. లాంగ్ అంటే షార్ట్. నియర్ అంటే ఫార్. ఓపెన్ అంటే క్లోజ్. స్టార్ట్ అంటే స్టాప్. థిక్ అంటే థిన్. అపియర్ అంటే డిజపియర్. కామన్ అంటే అన్కామన్. సో మనకి ఇవి వచ్చేసి ఆపోజిట్ వర్డ్స్ అండి. సో దీని తర్వాత ఇంకేమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకు ఏదైతే అండర్లైన్ చేశారో ఆ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ చెప్పమని చెప్పారండి. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ బిట్ వచ్చేసి ద ఎలిఫెంట్స్ ఐస్ ఆర్ స్మాల్ బట్ ఇట్స్ బాడీ ఈజ్ డాష్. అంటే ఎలిఫెంట్స్ ఐస్ ఎలా ఉన్నాయండి? చిన్నవిగా ఉన్నాయి. స్మాల్ కింద అండర్లైన్ ఇచ్చారు కాబట్టి స్మాల్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? సో మనకు ఆప్షన్స్ చూడండి, స్మాలా, బిగ్గా, లార్జా. ఆన్సర్ ఏంటండి? బిగ్ అండి. ఓకేనా, బిగ్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, ద యానిమల్స్ ఆర్ హ్యాపీ ఇన్ ద బిగినింగ్. ఆఫ్టర్ ద జాకెల్ ఎంటర్ ద ఫారెస్ట్ దే బికమ్ డాష్. అంటే హ్యాపీకి ఆపోజిట్ వర్డ్ చూడండి, హ్యాపీనా, అన్హ్యాపీనా, హ్యాపీలీనా. ఆన్సర్ ఏంటండి? అన్హ్యాపీ. సో నెక్స్ట్, ద జిరాఫీ నెక్ ఈజ్ వెరీ లాంగ్ బట్ ఇట్స్ టైల్ ఈజ్. సో ఆప్షన్స్ చూడండి, ఏ స్మాల్, బి లార్జ్, సి లిటిల్. సో లాంగ్కి ఆపోజిట్ ఏంటండి? స్మాల్ అండి. నెక్స్ట్, మ్యాంగోస్ ఆర్ స్వీట్ బట్ లెమన్స్ ఆర్ డాష్. సో స్వీటా, సౌరా, బిటరా? ఎలా ఉంటుందండి? సౌర్ అండి. సో నెక్స్ట్ బిట్ చూడండి, ద కోకోనట్ ఈజ్ ఏ టాల్ ట్రీ బట్ గువా ఈజ్ డాష్ ట్రీ. సో టాల్కి ఆపోజిట్ ఏంటండి? టాల్కి ఆపోజిట్ షార్ట్ అండి. ఓకే, నెక్స్ట్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చారండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకు సూపర్లేటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ ఉంటుందండి. సో 3 డిగ్రీస్లో మనకు ఎలా ఉంటాయి అనేది, ఫామ్స్ ఎలా ఉంటాయి అనేది మనకి కింద ఒక టేబుల్ లాగా చేసి ఇచ్చారండి. దీంట్లో మనకి ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూసుకుందామండి. ఎగ్జాంపుల్గా చూడండి, హరిణి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాఘవ. హరిణి రాఘవ అంతా పొడవుగా ఉన్నది. సో ఇది మనకు పాజిటివ్ డిగ్రీ వస్తుంది. యాజ్ టాల్ యాజ్. సో మనకి యాజ్ వచ్చింది కానీ సో యాజ్ వచ్చింది అంటే అది పాజిటివ్ డిగ్రీ అండి. సో సేమ్ ఇలాంటిదే ఇంకొకటి ఇచ్చారు చూడండి, పాజిటివ్ డిగ్రీ. హరిణి ఈజ్ నాట్ సో హెవీ యాజ్ రాఘవ. కానీ హరిణి రాఘవ అంతా హెవీగా అంటే బరువుగా లేదు, అంటే అంత లావుగా లేదు అనేసి చెప్తున్నారండి. ఇక్కడ నాట్ మెన్షన్ చేశారు చూడండి, సో హెవీ యాజ్ రాఘవ. రాఘవ అంతా లావుగా లేదు. ఇది కూడా పాజిటివ్ డిగ్రీ అండి. సో ఇద్దరిని కంపేర్ చేస్తూ చెప్తున్నారు అంటే అది వచ్చేసి పాజిటివ్ డిగ్రీ అవుతుందండి. సో హరిణి ఈజ్ ఓల్డర్ దాన్ గోపి. సో మనకు చూడండి, హరిణి ఎలా ఉంది? గోపి కంటే పెద్దది. హరిణి గోపి కంటే పెద్దది అనేసి చెప్తున్నారు, కంపారిటివ్ డిగ్రీ. సో మనం డిగ్రీస్ ఈ వీడియోస్ కంప్లీట్ అయ్యాక 6th, 7th, 8th, 9th, 10th ఈ కంప్లీట్ చేసిన తర్వాత సిలబస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది కంప్లీట్గా ఒక వీడియో చేస్తానండి. దాంట్లో మనకు ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ టైప్లో అంటే మనం ఎలా రాయాలి, చేంజ్ చేసేటప్పుడు మనకి ఏమేమి చేంజ్ అవుతాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మనం అప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. సో దీన్ని మనకు పాజిటివ్ డిగ్రీలో ఎలా చేంజ్ చేయాలి? హరిణి ఈజ్ నాట్ సో హెవీ యాజ్ రాఘవ. హరిణి రాఘవ అంత లావుగా లేదు అని మీనింగ్ అండి. అదే మనం కంపారిటివ్ డిగ్రీలో రాసేటప్పుడు చూడండి, హరిణి ఈజ్ ఓల్డర్ దాన్ గోపి. అంటే హరిణి ఈజ్ ఓల్డర్ దాన్ గోపి అంటే హరిణి గోపి కంటే కూడా పెద్దది. సో ఇది కంపారిటివ్ డిగ్రీ ఇచ్చాడండి. సో మనకు నేను కంప్లీట్గా ఒక వీడియో చేస్తానండి. పాజిటివ్ డిగ్రీ ఒక వాక్యాన్ని మనం
పాజిటివ్ డిగ్రీలో ఎలా రాయాలి, కంపారిటివ్ డిగ్రీలో ఎలా రాయాలి, సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా రాయాలి అనేది చూపిస్తాను. సో మనకి ఇక్కడ పాజిటివ్ డిగ్రీ అండ్ కంపారిటివ్ డిగ్రీ రెండే ఇచ్చారండి. సో రెండిట్లో మనం ఎలా చెప్పాలి అంటే హరిణి ఈజ్ మనకు పాజిటివ్ డిగ్రీలో యాజ్ రాయాలి, లేకపోతే సో యాజ్ అని రాయాలండి. ఓకేనా. హరిణి ఈజ్ నాట్ అంటే ఆమె అంత బరువు లేదు, సో హెవీ ఆమె అంత బరువు లేదు. యాజ్ రాఘవ ఎవరెంత రాఘవ అంత బరువు అయితే లేదు. సో యాజ్ కానీ యాజ్ కానీ అలా వస్తుంది, మనకు సెకండ్ ఫామ్ వస్తుంది చూడండి. అండ్ కంపారిటివ్ డిగ్రీలో అయితే మనకు వేరే వాళ్ళతో కంపేర్ చేసి చెప్పాలి. హరిణి ఈజ్ ఓల్డర్ దాన్ గోపి, హరిణి గోపి కంటే పెద్దది. సో ఇది కంపారిటివ్ డిగ్రీ వస్తుంది. మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 ఫామ్స్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూసుకోండి. డార్క్, డార్కర్, డార్కెస్ట్. మనకు పాజిటివ్ డిగ్రీలో అయితే డార్క్ అని డైరెక్ట్గా వస్తుంది. అదే కంపారిటివ్ డిగ్రీలో అయితే డార్కర్. ఓకే. సూపర్లేటివ్ డిగ్రీ అయితే మాత్రం డార్కెస్ట్. ఓకే. ఇంకా స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. లవ్లీ, లవ్లియర్, లవ్లియెస్ట్. నియర్, నియరర్, నియరెస్ట్. ఓకే. డర్టీ, డర్టియర్, డర్టియెస్ట్. మెలోడియస్, మోర్ మెలోడియస్, మోస్ట్ మెలోడియస్. ఇక్కడ చూడండి సెకండ్ వన్ మిస్టేక్ పడిందండి. స్మాల్, స్మాలర్, స్మాలర్ అని పడ్డది. కాదండి, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ అని పడుతుంది. ఓకే. స్మాలెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. అదే లాంగ్ అయితే లాంగ్, లాంగర్, లాంగెస్ట్. సో అలా వస్తుందండి. మనకు 3 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ నేర్చుకునేటప్పుడు సో దానికి సంబంధించి ఏ డిగ్రీలో ఎలా మెన్షన్ చేయాలి అనేది నేను ఒక వీడియో చేస్తానండి. సో అది మీరు క్లియర్గా కంప్లీట్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీదనే చేస్తాను. సో ఒక వాక్యం తీసుకొని దాన్ని 3 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అందులో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా టైప్స్ని బట్టి అంటే సిచ్యువేషన్ని బట్టి ఏ రకంగా రాయాలి అనేది కూడా మనం ఒకసారి ఒక వీడియో కంప్లీట్గా నేర్చుకుందామండి. సో ఈ రోజుకు ఈ టెక్స్ట్ బుక్లో మనం చూద్దామండి. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో చూడండి. కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద యాడ్జెక్టివ్స్. సో ఈ యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి కింది సెంటెన్సెస్ని ఫిల్ చేయాలండి. సో మనకి ఏది దేంట్లో మెన్షన్ చేయాలి అనేది ఒకసారి చూడండి. స్క్వెరల్స్ ఆర్ డాష్ యానిమల్స్ అండ్ సో ఎవ్రీ వన్ లైక్ దెమ్. స్క్వెరల్స్ ఆర్ అట్రాక్టివ్నా, స్మాల్నా, అట్రాక్టివ్నా, ఫ్లైట్లెస్నా, డిఫరెంట్నా? ఏంటండి ఆన్సర్ వచ్చేసి అట్రాక్టివ్ యానిమల్స్ అండి. స్క్వెరల్స్ ఆర్ అట్రాక్టివ్ యానిమల్స్ అండ్ సో ఎవ్రీ వన్ లైక్స్ దెమ్. అవి అట్రాక్టివ్ అంటే చాలా అందంగా కనిపిస్తుంటాయి చూడడానికి. సో అందుకే ఎవ్రీ వన్ లైక్స్ దెమ్, ప్రతి ఒక్కరూ వాటిని లైక్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ఫౌండ్ ఇన్ డాష్ కలర్స్. ఎన్ని కలర్స్లో ఉంటాయండి? డిఫరెంట్ రాయాలండి. ఓకే. దే ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. మనకు డిఫరెంట్ కలర్స్లో స్క్వెరల్స్ కనిపిస్తూ ఉంటాయి. దే ఆర్ డాష్ బట్ దే కెన్ మూవ్ వెరీ ఫాస్ట్. అవి చూడడానికి ఎలా ఉంటాయి? స్మాల్ బట్ దే కెన్ మూవ్ వెరీ ఫాస్ట్. అవి చాలా ఫాస్ట్గా రన్ చేస్తాయి అని మీనింగ్ అండి. నెక్స్ట్ చూడండి. దే ఆర్ డాష్ బికాస్ దే కెన్ ఓన్లీ రన్ షార్ట్ డిస్టెన్స్. సో ఎలా ఉంటాయండి? ఫ్లైట్లెస్. సో ఇవి ఎలా ఉంటాయి? ఫ్లైట్లెస్గా ఉంటాయి. బికాస్ దే కెన్ ఓన్లీ జంప్ షార్ట్ డిస్టెన్స్. అవి తక్కువ జంప్ చేస్తాయి, అంటే ఎక్కువ దూరం జంప్ చేయలేవు. చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి చాలా తక్కువ దూరంలో జంప్ చేస్తాయని చెప్తున్నారండి. ఓకేనా. నెక్స్ట్ బిట్స్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారండి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 24లో. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చారు. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనం ఏ ఆన్సర్ దేంట్లో అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. యాజ్ వెల్ యాజ్, మోర్ ఓవర్, అండ్ బిసైడ్స్, నాట్ ఓన్లీ దట్. సో ఇవి మనకు వచ్చే ఆన్సర్స్ అండి. టెక్స్ట్ బుక్లో మనకు పేజ్ నెంబర్ 24 అండి ఇవి. సో దీంట్లో చూడండి ఫస్ట్ బిట్. నౌ దెర్ ఈజ్ మోర్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్ డాష్ వీ కెన్ రివైవ్ అవర్ కల్చర్. సో మనకు డెవలప్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్నది. మోరోవర్ వీ కెన్ రివైవ్ అవర్ కల్చర్. ఓకేనా. మనం మన కల్చర్ని కాపాడుకోవచ్చు. వీ సెలబ్రేట్ ద మెయిన్ ఫెస్టివల్స్ డాష్ ద రీజనల్ ఫెస్టివల్స్. మనం మెయిన్ ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తాము. డాష్ అంటే యాజ్ వెల్ యాజ్, దాంతోపాటుగా రీజనల్ ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాము అని మీనింగ్ అండి.
ఓకే. డాష్ వీ హ్యావ్ జాతరాస్. సో మనకు డాష్లో ఏం రాయాలి, బిసైడ్స్, దానితో పాటుగా మనకు జాతరలు కూడా ఉంటాయి అని దానికి మీనింగ్ అండి. ఓకే. డాష్ ద సాలార్జింగ్ మ్యూజియం ఈజ్ వన్ ఆఫ్ ద 3 నేషనల్ మ్యూజియంస్. ఓకే. 3 నేషనల్ మ్యూజియంస్లో సాలార్జంగ్ మ్యూజియం అనేది ఒకటి అని చెప్తున్నాడు. దానికి ఆన్సర్ ఏంటండి, అండ్ ద సాలార్జంగ్ మ్యూజియం ఈజ్ వన్ ఆఫ్ ద 3 నేషనల్ మ్యూజియంస్ అండి. ఓకే. అండి సో లాస్ట్ వన్ చూడండి, డాష్ అవర్ గ్రేట్ పోయట్స్ కంట్రిబ్యూటెడ్ టు ఓవర్ రిచ్ కల్చర్. Not only that our great poets contributed to our రిచ్ కల్చర్ అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వెబ్ ఫామ్స్. టెక్స్ట్ బుక్లో 37 పేజ్ నెంబర్లో వెబ్ ఫామ్స్ ఇచ్చాడండి. రెగ్యులర్ వెబ్స్ డిసైడెడ్ అంటే డిసైడ్కి ఈడీ చేర్చాము అని చెప్తున్నాడు. స్టాపెడ్. ఓకే. ఇర్రెగ్యులర్గా వచ్చే వెబ్స్ ఏంటి అంటే ఫాల్, లాస్ట్, గేవ్, రైజ్, రోజ్. ఓకే. ఇవి ప్రెజెంట్ టెన్స్, మనకు పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఎలా పలకాలి, పాస్ట్ టెన్స్లో ఎలా పలకాలి అనేది మనకు చూపిస్తున్నారండి. డిసైడెడ్, స్టాప్డ్. ఓకే. ఫాల్, లాస్ట్, గేవ్, రైజ్, రోజ్. నెక్స్ట్ చూడండి, ఆన్సర్ ద క్వశ్చన్స్ విత్ క్వాంటిఫైర్స్ అంట. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 52లో ఉంటుందండి. నో, నన్, ఎనీ, ఎ లాట్ ఆఫ్, మచ్, మెనీ, ఎ లిటిల్, ఎ ఫ్యూ. సో ఇవి హీ హ్యాస్ డాష్ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్. సో అతనికి స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు అన్నప్పుడు దీంట్లో మనం ఏం ఫిల్ చేయాలండి, ఎ ఫ్యూ. సో ఎ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్. డాష్ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ 70 మార్క్స్. సో మనకు ఇక్కడ మనం డాష్లో ఏం పెట్టాలండి, మెనీ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ 70 మార్క్స్ అండి. ఎక్కువ మందికి 70 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చాయని చెప్తున్నారండి, ఎక్కువ స్టూడెంట్స్కి. ఆర్ దేర్ డాష్ స్టూడెంట్స్ హూ హ్యావ్ స్కోర్డ్ 90 మార్క్స్. ఓకే. దీనికి మనం ఎనీ స్టూడెంట్స్ హూ హ్యావ్ స్కోర్డ్ 90 మార్క్స్, ఎవరికైనా 90 మార్క్స్ స్కోర్ చేశారా అని క్వశ్చన్ అడుగుతున్నారండి, ఎనీ రాయాలి. ఓకేనా. నెక్స్ట్, చందు హ్యాస్ సో ఇంట్రెస్ట్ ఇన్ ఇంగ్లీష్. చందు ఇంగ్లీష్లో చాలా ఇంట్రెస్టెడ్. దానికి మనం ఏం రాయాలి, మచ్ అని రాయాలండి. ఓకే. మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కూడా మనకు వెర్బ్ ఫామ్స్ ఇచ్చాడండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 52లో వెర్బ్లో లవ్డ్, నౌన్. లవ్ అంటే లవ్ అనే దాన్ని వెర్బ్లో రాయాలి అంటే లవ్డ్ ఉంటే వెర్బ్ అని రాయాలి, లవ్ ఉంటే నౌన్ అని రాయాలండి. ఓకేనా. ప్రిటెండెడ్ అంటే వెర్బ్, ప్రిటెన్షన్ అంటే నౌను, ఎక్స్ప్లోరింగ్ అంటే వెర్బ్, ఎక్స్ప్లోర్ అంటే నౌన్, ప్లేడ్ వెర్బ్, ప్లే నౌన్. ఓకేనా. మనకు వెర్బ్ ఏంటి అంటే మనకు సెంటెన్స్ ఇచ్చి దాంట్లో అండర్లైన్ చేసి ఇది ఏ ఫామ్ రాయమంటారు, నౌనా, వెర్బా, అడ్జెక్టివ్నా. సో అట్లా మనకు కంజంక్షన్నా, ఇంటర్జంక్షన్నా ఏది అనేది కూడా మనం ఐడెంటిఫై చేయడానికి ఇవి కూడా వస్తాయండి క్వశ్చన్స్. సో మనకు ఏది లవ్డ్ ఉందనుకోండి అది వెర్బ్ అని పెట్టేసేయండి, నౌన్ ఉందనుకోండి అది లవ్ ఉంటే నౌన్ అండి. ఓకే. ప్రిటెండెడ్ అంటే వెర్బ్ అండి, ప్రిటెన్షన్ అంటే నౌను, ఎక్స్ప్లోరింగ్ అంటే వెర్బ్, ఎక్స్ప్లోర్ అంటే నౌను, ప్లేడ్ అంటే వెర్బ్, ప్లే అంటే నౌను. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, నెక్స్ట్ వచ్చేసి సప్లై ద నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద వెబ్స్. సో నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద వెబ్స్ ఏంటి అనేది చూద్దామండి. ఐ డోంట్ నో వాట్ యువర్ డాష్ ఆర్. ఓకే. ఏంటది, థాట్సా, థింకా, థాటా? ఏంటండి,
థాట్స్ అండి. ఐ డోంట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్ ఇచ్చాడు కాబట్టి మనకు అక్కడ ప్లూరల్ అని తెలుస్తుందండి. సో సింగులర్ అయితే ఈజ్ రావాలి, ప్లూరల్ అయితే ఆర్ రావాలి. ఇక్కడ థింక్ అనేది సింగులర్గా ఉంటుంది, థాట్స్ అనేవి ప్లూరల్గా ఉన్నాయి. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి మనము థాట్స్ అని మెన్షన్ చేయాలి. ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి ఇందులో. నెక్స్ట్ ఐ సా అన్ ఓల్డ్ డాష్ ఇన్ స్ట్రీట్. ఓకే, బెగ్గింగా బెగ్గర్న. సో మనకు బెగ్గర్ అండి, BEGGAR బెగ్గర్ వస్తుంది, బెగ్గర్ కాదు, బెగ్గింగ్ కాదు. సో ఐ సా ఆన్ ఓల్డ్ బెగ్గర్ ఇన్ ద స్ట్రీట్. నేను ఓల్డ్ బెగ్గర్ని చూశాను స్ట్రీట్లో. ఓకేనా. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు వితౌట్ హార్డ్ వర్క్. సో మనకు హార్డ్ వర్క్ చేయకుండా ఏది పాసిబుల్ కాదు. ఏది కాదు, సక్సీడా, సక్సెషనా, సక్సెస్నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి సక్సీడ్ అండి. ఓకేనా. నెక్స్ట్ వితౌట్ ఏ టికెట్ యువర్ డాష్ ఇన్ ద థియేటర్ హీఈస్ నాట్ అలౌడ్. వితౌట్ ఏ టికెట్, మనకు టికెట్ లేకుండా థియేటర్లో ఏం చేయరండి, ఎంటర్డ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎంట్రన్స్ అండి. యువర్ ఎంట్రన్స్ ఈజ్ ఇన్ థియేటర్ నాట్ అలౌడ్. నువ్వు రావడానికి వాళ్ళు ఒప్పుకోరు అనేసి మీనింగ్ వస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఒక నిమిషం. ఓకే, ఐ హ్యావ్ మేడ్ ఆల్ డాష్ ఇన్ యువర్ హోంవర్క్. ఆప్షన్స్ చూడండి, కరెక్టడా, కరెక్షనా, కరెక్టా. ఐ హ్యావ్ మేడ్ ఆల్, నేను అన్ని కరెక్షన్ చేశాను. ఇన్ యువర్ హోంవర్క్, నీ హోంవర్క్వి అని. సో మనకు కరెక్షన్ అని వస్తుందండి. ఐ వండర్ హౌ హీ ఎక్వైర్డ్ దట్ మచ్. సో నోసా, నోనా, నాలెడ్జా. సో నాలెడ్జ్ అండి. ఐ వండర్ హౌ టు ఎక్వైర్డ్ దట్ మచ్ నాలెడ్జ్. ఓకే, సి ఆప్షన్. సో మనకు నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో మనకు ఎగ్జామినర్ డైరెక్ట్లో ఇచ్చి ఇండైరెక్ట్లో రాయమని అడగొచ్చు, లేక ఇండైరెక్ట్ ఇచ్చి డైరెక్ట్లో రాస్తే ఎలా ఉంటుంది అనేసి అడగొచ్చు అండి. సో మనం ఈరోజు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని కూడా తెలుసుకుందామండి. ఇది టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 54లో ఉంటుందండి. దీనిలో ఫస్ట్ బిట్ చూడండి, రమా సెట్ సీత ఐ లైక్ స్విమ్మింగ్. సో రమా ఏం చెప్తున్నాడు సీతతోటి, ఐ లైక్ స్విమ్మింగ్, నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడు. దాంట్లో ఆప్షన్స్ చూడండి. సో డైరెక్ట్గా చెప్పాడు, మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి దీన్ని. ఫస్ట్ వన్ చూడండి, రమా టోల్డ్ సీత దట్ హీ లైక్డ్ స్విమ్మింగ్. రమా సెడ్ సీత దట్ హీ లైక్ స్విమ్మింగ్. రమా టోల్డ్ సీత హీ లైక్స్ స్విమ్మింగ్. రమా టోల్డ్ సీత దట్ హీ ఈజ్ లైకింగ్ స్విమ్మింగ్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఏ అండి. సో రమా టోల్డ్ సీత, రమ ఏం చెప్తున్నాడు సీతకి, దట్ మనం పర్టికులర్గా మెన్షన్ చేయాలండి. ఇండైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ని ఇండైరెక్ట్లో రాస్తున్నప్పుడు దట్ ఉండాలి, ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి. డైరెక్ట్గా చెప్తున్న దాన్ని మనం ఇండైరెక్ట్గా చెప్పేటట్లు చెప్పాలి. సో దీంట్లో చూడండి, ఫస్ట్ ఏ ఆప్షన్ చూడండి, రమ టోల్డ్ సీత దట్ హీ లైక్డ్ స్విమ్మింగ్. సో తనకి స్విమ్మింగ్ అంటే ఇష్టం అంట. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ చూడండి, రమా సేస్ టు సీత. రమా మళ్ళీ సీతాకే చెప్తున్నాడు ఏమని, ఐ లైక్ లడ్డు, నాకు లడ్డూలు అంటే కూడా ఇష్టం అని చెప్తున్నాడు. సో దాన్ని మనం ఇండైరెక్ట్లో ఎలా చెప్పాలండి, రమా టెల్స్ సీత దట్ ఐ లైక్స్ లడ్డు. రమా టోల్డ్ సీత దట్ హీ లైక్స్ లడ్డు. రమా టెల్స్ సీత దట్ హీ లైక్స్ లడ్డు. రమా సేస్ టు సీత దట్ హీ లైక్స్ లడ్డు. సో మనకు ఆన్సర్ వచ్చేసి రమా టెల్స్ సీత. రమ సీతతో ఏం చెప్తున్నాడండి, దట్ హీ లైక్స్ లడ్డు, అతనికి లడ్డూలు ఇష్టమంట అని చెప్తుంది. నెక్స్ట్ చూడండి, సింధు ఈజ్ మై డాటర్ సెడ్ రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడు, సింధు నా కూతురు అని చెప్తున్నాడు. సో రామకృష్ణారెడ్డి చెప్పినప్పుడు డైరెక్ట్ నా కూతురు అని చెప్తాడు. బట్ వేరే వాళ్ళు చెప్పేటప్పుడు ఓకే సింధు రామకృష్ణ గారి కూతురంట అని చెప్పాలి. సో మనం దాన్ని ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేది చూద్దాం ఒకసారి. ఆప్షన్ ఏ చూడండి, రామకృష్ణారెడ్డి సెడ్ దట్
సింధు వాజ్ హిస్ డాటర్. సెకండ్ ఆప్షన్ చూడండి, రామకృష్ణారెడ్డి సెడ్ దట్ సింధు ఈజ్ హిస్ డాటర్. రామకృష్ణారెడ్డి సెడ్ దట్ సింధు బికమ్ హిస్ డాటర్. రామకృష్ణారెడ్డి సెడ్ దట్ సింధు ఈజ్ మై డాటర్. ఓకే, ఇక్కడ చూడండి, రామకృష్ణారెడ్డి ఆల్రెడీ చెప్పేశాడు సింధు తన కూతురు అని. దాన్నే తిరిగి వీళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారు. ఇండైరెక్ట్గా చెప్పాలి కాబట్టి అయిపోయింది, చెప్పేశాడు కాబట్టి వజ్ రావాలండి. ఓకే, రామకృష్ణారెడ్డి సెడ్ దట్ సింధు వాజ్ హిస్ డాటర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, శ్యామ్ హ్యాజ్ ఈటన్ మై చాక్లెట్ సేస్ అరుణ్. శ్యామ్ నా చాక్లెట్ని తినేస్తాడు అరుణ్ చెప్తున్నాడు అనమాట. ఓకే, అరుణ్ సేస్ దట్ శ్యామ్ హ్యాడ్ ఈటెన్ హిస్ చాక్లెట్. ఓకే, అరుణ్ సేస్ దట్ శ్యామ్ హ్యాజ్ ఈటెన్ హిస్ చాక్లెట్. అరుణ్ సేస్ దట్ శ్యామ్ హ్యావ్ ఈటెన్ హిస్ చాక్లెట్. అరుణ్ సెడ్ దట్ శ్యామ్ హ్యాజ్ ఈటెన్ హిస్ చాక్లెట్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరుణ్ సేస్ దట్ అండి. అరుణ్ సేస్ దట్ శ్యామ్ హ్యాజ్ ఈటెన్ హిస్ చాక్లెట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ పార్ట్ బి ఇచ్చాడండి, దాంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని చెప్పాడు. పార్ట్ ఏ వచ్చేసి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, స్టార్చ్, సాప్. ఓకే, ఆప్షన్ బి. పార్ట్ బి చూడండి, ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ ప్రొడ్యూస్డ్ బై ట్రీస్, జ్యూస్ ఆర్ మిల్క్ ఫ్రమ్ ఏ ట్రీ, యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ లైఫ్, వాటర్ డ్రాప్స్ ఇన్ ద ఎయిర్, యూస్ఫుల్ ఫర్ ట్రీస్, వేపర్స్. ఓకే, దీంట్లో మనం చూడండి, ఆక్సిజన్ అనేది దేనికి ఏంటండి, యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ లైఫ్. ఆప్షన్ సి వస్తుందండి, ఆక్సిజన్కి సి పెట్టాలి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ చూడండి, యూస్ఫుల్ ఫర్ ట్రీస్. కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రీస్కి యూజ్ అవుతుందని పెట్టాలి. ఆప్షన్ ఈ అనేది సెకండ్ వస్తుందండి. స్టార్చ్ దేనికి యూజ్ అవుతుందండి, ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ ప్రోడక్ట్స్ బై ట్రీస్. మనం ట్రీస్ దగ్గర నుంచి ఫుడ్ ప్రోడక్ట్గా యూజ్ చేసే ఇంపార్టెంట్ పార్ట్ అనేది చెప్తున్నాడండి. నెక్స్ట్ శాప్ అంటే ఏంటండి, వాటర్ డ్రాప్స్ ఇన్ ద ఎయిర్. ఓకే, దాన్నే శాప్ అంటారు. నెక్స్ట్ చూడండి, వేపర్. సారీ అండి, శాప్ అంటే మనకు జ్యూస్ ఆర్ మిల్క్ ఫ్రమ్ ఏ ట్రీ అండి. ఓకే, దాన్ని శాప్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, వేపర్ ఏంటండి, వాటర్ డ్రాప్స్ ఇన్ ద ఎయిర్. ఓకే, వాటర్ డ్రాప్స్ ఇన్ ద ఎయిర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు 6th క్లాస్ పార్ట్ 1 వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది, నచ్చింది అనుకుంటున్నాను. సో ఇందులో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం, తెలియని విషయాలు అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. సో నాకు అది ఒక కొత్త మోటివేట్ లాగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు లైక్ చేశారు అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది చెప్పాలి అని. అండ్ మనం 6th పార్ట్ 2 చూద్దాం, 7th, 8th, 9th, 10th వీడియోస్ని కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో అవన్నీ చూడాలి అనుకుంటే, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు వాచ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.